ఎవరు చేసుకున్న కర్మలు వారు అనుభవించక తప్పదు. సో, ఇక్కడ ఈరోజు సాయంత్రం ఈ తేలు ఉన్నట్టుండి కనిపించడంతో అది ఎక్కడ ఇబ్బంది పెడుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ రాయితో దాన్ని కొట్టి చంపడం అయితే జరిగింది. పాపం అది చాలా ఘోరాతి ఘోరంగా అది చనిపోయింది. ఇది నాకు అపకారం చేసుంటుందో లేదో తెలీదు కానీ దానికైతే మాత్రం నేను మరణం అన్నది ఇవ్వడం జరిగింది. సో, అది గత జన్మలో నాకేదన్నా చెడు చేసుండొచ్చు. లేకపోతే నా చేతిలో దాని చావు అన్నది రాసుండొచ్చు. ఫలితం ఏదేమైనప్పటికీ కూడా అది ఘోరంగా చనిపోవడం అన్నది బాధాకరమే. కాకపోతే కర్మ ఫలితం అన్నది ఎవరైనా ఎప్పుడైనా తీసుకోవాల్సిందే, తప్పదు. ఏమో ఎవరికి తెలుసు, గత జన్మలో ఈ తేలు నాకు ఇబ్బంది కలిగించుండొచ్చు. అందుకని ఈ జన్మలో నేను దాని ప్రాణం తీసుండొచ్చు. లేదా ఈ జన్మలో నేను చేసిన తప్పుకు రాబోయే జన్మలో నాకు శిక్ష ఉండొచ్చు. చేసుకున్న కర్మాలకు ఫలితం మాత్రం తీసుకోవాల్సిందే. ఎవరైనా ఎంతటి వారైనా ఫలితం అనుభవించకుండా మాత్రం తప్పించుకోలేం. ఆ బండరాయిని ఒక్కసారిగా దాని మీద వేసినప్పుడు అది చాలా నరక బాధని అనుభవించుంటుంది. అంతటి బాధని అది అనుభవించిందంటే గతంలో అది ఏదన్నా కూడా అపకారం చేసుండొచ్చు. అది ఎంత ఇబ్బంది పెట్టుంటుందో అంతటి బాధని అది తీసుకోవడం జరిగుండొచ్చు. మనుషులుగా మనం కూడా చాలామందిని తిట్టేస్తూ ఉంటాం, బూతులు మాట్లాడుతూ ఉంటాం, గబ్బు పదాలు వాడుతూ ఉంటాం, చాలా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటాం, ఒకరి సొత్తుకు ఆశపడుతూ ఉంటాం. చెయ్యరాని చెయ్యకూడని ఎన్నో రకాల తప్పులు కూడా చాలామంది చేస్తుంటారు. అలాంటివన్నీ చేసినప్పుడు ఏముందిలే ఏమవుతుందిలే అని అనుకుంటే అది పొరపాటు. మనిషితో సహా సమస్త జీవరాశుల్ని భగవంతుడు సృష్టించడం మాత్రమే కాదు, వాటిని కంట్రోలింగ్ కూడా ఉంటుంది. అందులో కర్మ అన్నది ఒక మోస్ట్ పవర్ఫుల్గా నిరంతరం మనుషుల మధ్యనే తిరుగుతూ ఉంటుంది. మనుషులే కాదు, ఎంటైర్ దాని విశ్వమంతా కూడా దాని శక్తి అన్నది అపారంగా ఉంటుంది. మనం మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులు, మన బిహేవియర్, అర్ధరాత్రి కటిక చీకట్లో కూడా మనం ఏదైనా ఘోరాలు, తప్పులు, మోసాలు, దొంగతనాలు, దోపిడీలు, ఎలాంటి నీచమైన కార్యాలు మనం చేసినా కూడా అన్నింటినీ రెడ్ హ్యాండెడ్గా అది గమనిస్తూనే ఉంటుంది. ప్రతిదీ రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు సరైన రిజల్ట్ అన్నది మనకు అందిస్తూ ఉంటుంది. రీసెంట్గా జరిగిన ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో కూడా అంతమంది పాపం చనిపోయారు, కానీ ఒక్కరు మాత్రమే బ్రతకడం అన్నది జరిగింది. అంటే అతనికి చేసుకున్న కర్మ అన్నది అతన్ని సేవ్ చేసి ఉండొచ్చు. అలాగే మరొక మహిళ కూడా ట్రాఫిక్ జామ్ కారణంగా ఫ్లైట్ మిస్ అయ్యి ఆ అమ్మాయి కూడా బ్రతికిపోవడం జరిగింది. అంటే వీళ్ళిద్దరూ తప్ప రిమైనింగ్ వాళ్ళందరూ కూడా అంత ఘోరంగా చనిపోవడానికి కారణం అన్నది పైవాడికి మాత్రమే తెలుసు. మనిషి ఎంత మేధావి అయినప్పటికీ కూడా, ఎంత విర్రవీగినా, ఎంత డబ్బున్నా కర్మ నుంచి మాత్రం ఖచ్చితంగా తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా జీవించండి.